హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాజిక్ ఫ్రెండ్స్ తెలుగు. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో కాన్స్టెంట్స్ గురించి అయితే మనం డిస్కస్ చేయబోతున్నాము. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు ఎవరైనా సరే ఫస్ట్ టైం ఈ ఛానల్ విజిట్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. దీని ద్వారా మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేయగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి కాన్స్టెంట్స్. ఫ్రెండ్స్, ఫస్ట్ ఈ కాన్స్టెంట్స్ అంటే ఏంటో చూద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ మీకు కాన్స్టెంట్స్ అంటే ఏంటో అర్థం అవ్వాలంటే ఫస్ట్ మీకు వేరియబుల్ అంటే ఏంటో తెలియాలి. సో నార్మల్గా వేరియబుల్ అంటే ఏంటి, వేరియబుల్లో దేనికి యూస్ చేస్తాము? సో నార్మల్గా నా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కంప్యూటర్ మెమరీలో వాల్యూ స్టోర్ చేయాలంటే మనకి వేరియబుల్ కావాల్సి ఉంటుంది. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, వేరియబుల్ లోపల వాల్యూ ఉంటుంది. సో ఏదైతే వేరియబుల్ లోపల వాల్యూ ఉందో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఆ వాల్యూ అనేది మారచ్చు. అంటే వేరియబుల్ లోపల ఉన్న వాల్యూ అనేది ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మారచ్చు. కాన్స్టెంట్ అంటే కూడా ఏంటంటే, సో కాన్స్టెంట్ అంటే ఏంటంటే కాన్స్టెంట్లో కూడా వాల్యూ ఉంటుంది, కానీ కాన్స్టెంట్లో ఉన్న వాల్యూ అనేది ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మారదనమాట. సో మారదు కాబట్టి దీన్ని ఏమన్నాం అంటే కాన్స్టెంట్ అన్నాం. సో సింపుల్ చెప్పాలంటే వేరియబుల్లో వాల్యూ ఉంటుంది, కాన్స్టెంట్లో కూడా వాల్యూ ఉంటుంది. కానీ వేరియబుల్లో ఉన్న వాల్యూ అనేది ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు మారుతుంది, కాన్స్టెంట్లో ఉన్న వాల్యూ అనేది ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు మారదు. సింపుల్ చెప్పాలంటే టెక్నికల్గా ఈ కాన్స్టెంట్ అంటే ఏంటంటే ఇన్ C++ కాన్స్టెంట్ ఈజ్ ఏ వాల్యూ. సో కాన్స్టెంట్ లోపల ఏముంటుంది, వాల్యూ ఉంటుంది. దట్ కెనాట్ బి మోడిఫైడ్, అది మోడిఫైడ్ ఆర్ చేంజ్డ్. సో కాన్స్టెంట్లో ఉన్న వాల్యూ అనేది మోడిఫై అవ్వదు, చేంజ్ అవ్వదు. ఎప్పుడంటే డ్యూరింగ్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఏ ప్రోగ్రామ్. సో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు కాన్స్టెంట్లో ఉన్న వాల్యూ అనేది మారదు. ఇది కాన్స్టెంట్ అంటే. సో నార్మల్గా కాన్స్టెంట్ దేనికి యూస్ చేస్తామంటే, కాన్స్టెంట్స్ ఆర్ యూజ్డ్ టు రిప్రజెంట్ ఫిక్స్డ్ వాల్యూ దట్ రిమైన్ అన్చేంజ్డ్ త్రూ అవుట్ ద ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నా అంటే, ఒక ప్రోగ్రామ్ ఉంది, ఆ ప్రోగ్రాంలో ఒక ఫిక్స్డ్ వాల్యూని నేను స్టోర్ చేయాలి. ఫిక్స్డ్ వాల్యూ అంటే ఏంటి, ఆ వాల్యూ చేంజ్ అవ్వకూడదు. అలాంటప్పుడు నేను ఏం యూస్ చేస్తాను అంటే కాన్స్టెంట్ని యూస్ చేస్తాను. అర్థమవుతుందా? సో వాల్యూ చేంజ్ అవుతుందంటే మనం వేరియబుల్ని యూస్ చేస్తాము, వాల్యూ చేంజ్ అవ్వకూడదు అంటే మనం కాన్స్టెంట్ యూస్ చేస్తాం. సో వేరియబుల్లో మనకి ఏముంటుంది, వాల్యూ ఏముంటుంది, కాన్స్టెంట్లో కూడా మనకి వాల్యూ ఉంటుంది. వేరియబుల్లో ఉన్న వాల్యూ అనేది ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అయిన తర్వాత మారచ్చు, కాన్స్టెంట్లో ఉన్న వాల్యూ అనేది ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ తర్వాత మారదనమాట. మారదు కాబట్టి దీనికి కాన్స్టెంట్ అన్నాం. సో జనరల్గా అయితే మనకి సిపిపిలో డిఫరెంట్ వేస్ ఉన్నాయి మనకి కాన్స్టెంట్ డిక్లేర్ చేయాలంటే. సో జనరల్గా మనం ఏం యూస్ చేస్తామంటే CONST అనే కీవర్డ్ యూజ్ చేసి మనం కాన్స్టెంట్స్ డిక్లేర్ చేస్తాం. సో దీంట్లో ఫస్ట్ మెథడ్ చూద్దాం. దీంట్లో నార్మల్గా ఏం చెప్పాం, సెవెరల్ మెథడ్స్ ఉన్నాయి అని చెప్పారా. దీంట్లో ఫస్ట్ మెథడ్ ఏంటంటే యూజింగ్ CONST కీవర్డ్. CONST కీవర్డ్ అని యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే ఒక కాన్స్టెంట్ని డిక్లేర్ చేయొచ్చు. సో ఎట్లా డిక్లేర్ చేయొచ్చు, నార్మల్గా చూడండి, ద CONST కీవర్డ్ ఈజ్ యూజ్డ్ టు డిక్లేర్ కాన్స్టెంట్స్ ఇన్ C++. సో C++లో కాన్స్టెంట్ డిక్లేర్ చేయాలంటే CONST అనే కీవర్డ్ యూజ్ చేసి మనం కాన్స్టెంట్ని డిక్లేర్ చేయొచ్చు. ఇట్ స్పెసిఫైస్ దట్ ద వాల్యూ ఆఫ్ ద కాన్స్టెంట్ కెనాట్ బి మోడిఫైడ్ ఆఫ్టర్ ఇనిషియలైజేషన్. సో ఇక్కడ ఏం చెప్తున్నాం అంటే, ఇది ఏం చెప్తుందంటే ఒకసారి కాన్స్టెంట్లో వాల్యూ ఇనిషియలైజేషన్ తర్వాత దాంట్లో వాల్యూ అనేది మారదని చెప్తుంది. సో ఎగ్జాంపుల్ ఏంటి, ఎట్లా మనం CONST అనే కీవర్డ్ యూజ్ చేసి మనం కాన్స్టెంట్ డిక్లేర్ చేయొచ్చు. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఎగ్జాంపుల్ చూస్తే మీకైతే అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ వరకు మీరు అబ్జర్వ్ చేయండి, ఇంతవరకు అబ్జర్వ్ చేయండి. ఇదేంటి, మీకు నార్మల్ వేరియబుల్ డిక్లరేషన్ లానే ఉంది అంతే కదా. ఫస్ట్ డేటా టైప్ ఉంది, దాని తర్వాత వేరియబుల్ నేమ్ ఉంది, తర్వాత ఈక్వల్ టు అని చెప్పి వాల్యూ ఉంది. ఇట్లా డిక్లేర్ చేసి ఇది ఏమవుతుంది, నార్మల్ వేరియబుల్ అవుతుంది. అర్థమవుతుందా, ఇది నార్మల్ వేరియబులే. దీనికి ముందు మనం ఏం చేసాము, CONST అనే కీవర్డ్ యాడ్ చేసాము. సో దీనివల్ల ఏమవుతుందంటే మ్యాక్స్ వాల్యూ అనేది కాన్స్టెంట్ అవుతుంది. CONST లేకపోతే మ్యాక్స్ వాల్యూ అనేది ఏమవుతుంది, నార్మల్ వేరియబుల్ అవుతుంది. సో దీంట్లో వాల్యూ ఏముంది, 100 ఉంది, ఈ వాల్యూ అనేది మారచ్చు. కానీ ఇక్కడ మనం ఏం చేసాము, దీనికి ముందు CONST అనే కీవర్డ్ యాడ్ చేసాము, చేయటం వల్ల మ్యాక్స్ వాల్యూ ఏమవుతుంది, కాన్స్టెంట్ అవుతుంది. సో కాన్స్టెంట్లో ఉన్న వాల్యూ అనేది మారదనమాట. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఏంటి, వేరియబుల్ నేమ్ ఏంటి, పై. దీంట్లో సమ్ వాల్యూ ఉంది కదా. సో దీని డిక్లరేషన్కి ముందు మనం ఏం చేసాము, CONST అనే కీవర్డ్ని యాడ్ చేసాము. సో దీని ద్వారా ఏమవుతుంది, పై అనేది నార్మల్ వేరియబుల్ అవ్వదు, కాన్స్టెంట్ అవుతుంది. సో కాన్స్టెంట్ ఉన్న వాల్యూ అనేది మారదు. కానీ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ గుర్తుంచుకోవాలి, ఏంటంటే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఉంది గుర్తుంచుకోవాలి. ఏంటంటే నార్మల్గా మనం కాన్స్టెంట్ని డిక్లేర్ చేసేటప్పుడే ఇనిషియలైజ్ చేయాలి. అర్థమవుతుందా, అంటే ఏంటి, కాన్స్టెంట్ని డిక్లేర్ చేసేటప్పుడే దాంట్లో వాల్యూ స్టోర్ చేయాలి, దాని తర్వాత అసైన్ చేయకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఏం చేస్తున్నా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కాన్స్టెంట్ డిక్లేర్ చేద్దాం అనుకున్నా, దాంట్లో 20 అనే వాల్యూ స్టోర్ చేద్దాం అనుకున్నా. సో అప్పుడు నేను ఏం చేయాలి, ఫస్ట్ ఎలా డిక్లేర్ చేయాలి నార్మల్గా. సో 20 అనేది ఇంటిజర్ టైప్ వాల్యూ కాబట్టి నేను డేటా టైప్ ఇంట్ అని రాయాలి.
దాని తర్వాత దీనికోసం కాన్స్టెంట్ తీసుకోవాలి కదా, కాన్స్టెంట్ నేమ్ అసైన్ చేయాలి కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ అని చెప్పి కాన్స్టెంట్ నేమ్ తీసుకున్నాం. ఇట్లా ఇంటి ఏ అని రాస్తే ఏమవుతుంది, నార్మల్ వేరియబుల్ అవుతుంది. దీనికి ముందు ఏం చేయాలి, నేను CONST అని రాయాలి. CONST స్పేస్ ఇంటి స్పేస్ ఏ, అప్పుడు ఏమవుతుంది, ఇది కాన్స్టెంట్ అవుతుంది. ఇట్లా డిక్లేర్ చేసిన తర్వాత ఏ ఈక్వల్ టు 20 అని రాయకూడదు. అర్థమవుతుంది, అంటే ఏలోకి 20 అనే వాల్యూ అసైన్ చేయకూడదు. ఎందుకంటే కాన్స్టెంట్ని డిక్లేర్ చేసినప్పుడు ఇనిషియలైజ్ చేయాలి. సో ఇలా రాయకూడదు. సో ఎలా రాయాలి, CONST నెక్స్ట్ ఇంట్ నెక్స్ట్ ఏ ఈక్వల్ టు 20 అని చెప్పి రాయాలి. అర్థమవుతుందా. సో కాన్స్టెంట్ని డిక్లేర్ చేసేటప్పుడే ఇనిషియలైజ్ చేయాలి. ఈ పాయింట్ మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అంటే ఒకసారి కాన్స్టెంట్ డిక్లేర్ చేసి దాని తర్వాత వాల్యూ అసైన్ చేయకూడదు. ఏం చేయాలి, ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే కాన్స్టెంట్ని డిక్లేర్ చేసేటప్పుడే ఇనిషియలైజ్ చేయాలి. ఈ ఒక్క విషయాన్ని మాత్రం మనం గుర్తుంచుకోవాలి. ఇది ఫస్ట్ మెథడ్ మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కాన్స్టెంట్ డిక్లేర్ చేసా, దాంట్లో వాల్యూని మార్చాలని ట్రై చేస్తే ఏం జరుగుతుందంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు మనకి ఎర్రర్ వస్తుంది. ఒకసారి ఇక్కడ ప్రోగ్రామ్ అబ్జర్వ్ చేయండి. ఈ ప్రోగ్రాంలో మ్యాక్స్ వాల్యూ అని చెప్పి నేను ఒక కాన్స్టెంట్ని డిక్లేర్ చేశాను. దీన్ని ఎట్లా కాన్స్టెంట్ అని ఎలా చెప్తారో మీరు, కాన్స్టెంట్ అని డిక్లరేషన్కి ముందు CONST అనే కీవర్డ్ ఉంది కదా, ఉంది కాబట్టి ఏమవుతుంది, ఇది కాన్స్టెంట్ అవుతుంది. సో మ్యాక్స్ వాల్యూ అనేది ఏంటి, కాన్స్టెంట్. దాంట్లో ఎంత వాల్యూ ఉంది, 100 అనే వాల్యూ ఉంది. నిజంగా మ్యాక్స్ వాల్యూ అనేది కాన్స్టెంట్ అని ఎలా చెప్తారు, దీంట్లో 100 అనే వాల్యూ ఉందని ఎలా చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మ్యాక్స్ వాల్యూ ప్రింట్ చేస్తే ఆ ప్లేస్లో మనకి 100 అనే వాల్యూ వచ్చింది అనుకోండి, సో మనకి కాన్స్టెంట్ అనేది మనకి క్రియేట్ అయినట్టు. సో అందుకని ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ఈ లైన్లో మ్యాక్స్ వాల్యూ అని చెప్పి కాన్స్టెంట్లో ఉన్న వాల్యూని ప్రింట్ చేస్తున్నాం. ఇలా ప్రింట్ చేసినప్పుడు మనకి ఏమొస్తుందంటే ఈ లైన్లో 100 అనే వాల్యూ వస్తుంది. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే మన మ్యాక్స్ వాల్యూ అనే కాన్స్టెంట్లో 100 అనే వాల్యూ ఉందని చెప్పొచ్చు అనమాట. ఇప్పుడు ఈ వాల్యూ నేను చేంజ్ చేశాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాక్స్ వాల్యూ ఈక్వల్ టు 200. అర్థమవుతుంది, నేను ట్రై చేస్తున్నా. మ్యాక్స్ అనేది కాన్స్టెంట్, మ్యాక్స్ వాల్యూ అనేది, దాంట్లో ఉన్న వాల్యూని మార్దామని ట్రై చేస్తున్నా. చేసినప్పుడు ఏమవుతుంది, నిజంగా మారిందా మారలేదని ఎలా తెలుస్తుంది, మనం మ్యాక్స్ వాల్యూని మళ్ళీ ప్రింట్ చేయాలి. అందుకోసం ఏం చేస్తున్నా అంటే COUT అని చెప్పి మ్యాక్స్ వాల్యూ ప్రింట్ చేస్తున్నా. ఇట్లా ప్రోగ్రామ్ రాసి ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తే మీకు ఈ ప్రోగ్రామ్కి అవుట్పుట్ రాదు. మీకు ఈ లైన్లో ఎక్కడైతే ఈ లైన్ ఉందో ఈ లైన్లో మీకు ఎర్రర్ వస్తుంది. ఎందుకు, మ్యాక్స్ వాల్యూ అనేది కాన్స్టెంట్, మీరేం చేస్తున్నారు, కాన్స్టెంట్లో ఉన్న వాల్యూని మార్చాలని ట్రై చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీకు ఏమొస్తుందంటే ఆ ప్లేస్లో ఎర్రర్ అనేది వస్తుంది. నిజంగా మనం ఒకసారి ప్రోగ్రామ్ చెక్ చేసి చూద్దాము లాస్ట్లో, అప్పుడు మీకు నిజంగా ఆ లైన్లో ఎర్రర్ వస్తుందా అనేది మనకు అర్థమవుతుంది. ఇది ఫస్ట్ మెథడ్. ఈ మెథడ్లో CONST అనే కీవర్డ్ యూజ్ చేసి మనం కాన్స్టెంట్ అయితే డిక్లేర్ చేయొచ్చు. సెకండ్ మెథడ్ ఏంటి, సెకండ్ మెథడ్ వచ్చేసి ఏంటంటే యాష్ డిఫైన్ ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్. సో ఈ మెథడ్లో మనం ఏం చేస్తామంటే యాష్ డిఫైన్ అనే ప్రీ ప్రాసెసర్ యూజ్ చేసి మన కాన్స్టెంట్స్ అయితే మనం ఇక్కడ డిక్లేర్ చేయొచ్చు. The hash define preprocessor directive is another way to define constants in C++. సో ఫస్ట్ మెథడ్ CONST అనే కీవర్డ్ యూజ్ చేసి కాన్స్టెంట్ డిక్లేర్ చేయొచ్చు. సెకండ్ మెథడ్ ఏంటంటే యాష్ డిఫైన్ అనే ప్రీప్రాసెసర్ డైరెక్టివ్ యూజ్ చేసి కూడా మనం కాన్స్టెంట్ మనం డిక్లేర్ చేయొచ్చు. ఇలా డిక్లేర్ చేస్తే ఏమవుతుందంటే ఇట్ అలౌస్ యూ టు క్రియేట్ సింపుల్ టెక్స్చువల్ రీప్లేస్మెంట్. అర్థమవుతుంది, టెక్స్చువల్ రీప్లేస్మెంట్ జరుగుతుంది. ఈ టెక్స్చువల్ రీప్లేస్మెంట్ అంటే అనేది ఎగ్జాంపుల్ చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. బేసికల్లీ రీప్లేసింగ్ one piece of text with another throughout the code. టెక్స్ట్ విత్ ఈ ప్లేస్ అనదర్ కాకుండా టెక్స్ట్ విత్ వాల్యూ అని పెట్టండి, ఈజీగా అర్థమవుతుంది. టెక్స్ట్ విత్ వాల్యూ త్రూ అవుట్ ద కోడ్. నేను చెప్తా ఎందుకు అక్కడ వాల్యూ పెట్టని చెప్తా. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసి అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ చిన్న CPP ప్రోగ్రామ్ ఉంది. ఈ ప్రోగ్రామ్లో మనం ఏం చేస్తామంటే 2 కాన్స్టెంట్స్ మనం డిక్లేర్ చేస్తున్నాం. అర్థం, 2 కాన్స్టెంట్స్ మనం క్రియేట్ చేస్తున్నాం. సో ఫస్ట్ కాన్స్టెంట్ నేమ్ వచ్చేసి మ్యాక్స్ వాల్యూ, సెకండ్ కాన్స్టెంట్ నేమ్ వచ్చేసి అంటే పై. అర్థమవుతుందా. సో వీటికి ముందు యాష్ డిఫైన్ పెట్టాం కాబట్టి ఈ 2 ఏమవుతున్నాయి అంటే కాన్స్టెంట్స్ అవుతున్నాయి అనమాట. సో ఈ సెకండ్ మెథడ్ యూజ్ చేసి మనం కాన్స్టెంట్ని డిక్లేర్ చేస్తున్నాం. సో దీనికి ముందు మనం ఏం చెప్పాం, టెక్స్చువల్ రీప్లేస్మెంట్ అని చెప్పా కదా. ఈ టెక్స్చువల్ రీప్లేస్మెంట్ మీనింగ్ ఏంటంటే ఈ ప్రోగ్రాంలో ఎక్కడైనా సరే మ్యాక్స్ వాల్యూ అనే టెక్స్ట్ కనపడింది అనుకోండి, ఆ ప్లేస్లో మనకి ఏమొస్తుందంటే 100 అనే వాల్యూ వస్తుంది. ఈ ప్రోగ్రామ్ మొత్తం మీద మనకి ఎక్కడైనా పై అనే టెక్స్ట్ కనపడింది అనుకోండి, ఆ ప్లేస్లో మనకి ఏమొస్తుందంటే 3.141 అనే వాల్యూ వస్తుంది. అంటే టెక్స్ట్ ప్లేస్లో మనకి ఏమొస్తుందంటే వాల్యూ వస్తుంది. అర్థమవుతుందా. చూడండి ఇక్కడ ఇక్కడ ఏం చేస్తాం మనం, అక్కడ డబుల్ కోట్స్ అంటే ఏంటి, మెసేజ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ప్రింట్ అవుతుంది. ఇక్కడ ఏంటి మ్యాక్స్ వాల్యూ అనేది టెక్స్ట్. సో ఈ ప్లేస్లోకి ఏమొస్తుంది, ఈ మ్యాక్స్ వాల్యూకి ఈ టెక్స్ట్ ప్లేస్లోకి ఏమొస్తుంది, వాల్యూ వస్తుంది. ఎంత వాల్యూ వస్తుంది,
100 అనే వాల్యూ వస్తుంది. సో మనకు అవుట్‌పుట్ ఏమొస్తుంది? మ్యాక్స్ వాల్యూ అని చెప్పి 100 అని వస్తుంది. సిమిలర్‌గా పై అనేది టెక్స్ట్. ఈ ప్లేస్‌లోకి మనకి ఎంత వాల్యూ వస్తుంది? 3.14159 అనే వాల్యూ వస్తుంది. సో ఈ విధంగా మనం సెకండ్ మెథడ్ యూజ్ చేసి కూడా మనం సిపిపిలో కాన్స్టెంట్స్ అనేది డిక్లేర్ చేయొచ్చు. ఫ్రెండ్స్ ఇప్పటిదాకా ఏదైతే మనం థియరిటికల్‌గా చూసామో ఒకసారి మనం ప్రోగ్రామ్ ఓపెన్ చేసి 2 ప్రోగ్రామ్స్ కూడా ఒకసారి చెక్ చేసి చూద్దాం. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. మనం ఒక కాన్స్టెంట్‌ని క్రియేట్ చేసాము. CONST అనే కీవర్డ్ కాన్స్టెంట్ అనేది క్రియేట్ చేసాము. మన కాన్స్టెంట్ నేమ్ వచ్చేసి మ్యాక్స్ వాల్యూ. దీంట్లో 100 అనే వాల్యూని ఇనిషియలైజ్ చేసాము. సో ఈ మ్యాక్స్ వాల్యూ అనేది కాన్స్టెంట్ కదా! దీంట్లో ఎంత వాల్యూ ఉంది? 100 అనే వాల్యూ ఉంది కదా! ప్రూఫ్ ఏంటి? ఒకసారి మనం మ్యాక్స్ వాల్యూని ప్రింట్ చేస్తే మనకి 100 అనే వాల్యూ వచ్చిందనుకోండి. అప్పుడు నిజంగా 100 అనే వాల్యూ మనకి మ్యాక్స్ వాల్యూ అనే కాన్స్టెంట్‌లో ఉన్నట్టు. ఒకసారి నేను ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తాను. మీరు అబ్జర్వ్ చేయండి. చేస్తే మనకు అవుట్‌పుట్ ఏమొచ్చింది? మ్యాక్స్ వాల్యూ ఈక్వల్ టు 100 అనే వాల్యూ వచ్చింది. సో ఇంతవరకు మనకేం ప్రాబ్లమ్ లేదు. సో అసలు నార్మల్‌గా ఎయిమ్ ఏంటి? కాన్స్టెంట్ యొక్క ఎయిమ్ ఏంటి? కాన్స్టెంట్‌లో ఉన్న వాల్యూ అనేది ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు మారదు. అర్థమవుతుందా? ఇన్ కేస్ మీరు మార్చాలని ట్రై చేస్తే మనకి ఎర్రర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే నేను కాన్స్టెంట్‌లో ఉన్న వాల్యూని మార్చడానికి ట్రై చేస్తున్నా. సో నా కాన్స్టెంట్ వేరియబుల్ నేమ్ ఏంటి? మ్యాక్స్ అండర్ స్కోర్ వాల్యూ కదా! సో మ్యాక్స్ అండర్ స్కోర్ వాల్యూ ఈక్వల్ టు అని చెప్పి నేను కాన్స్టెంట్‌లోకి వేరే వాల్యూని అసైన్ చేస్తున్నా. అర్థమవుతుందా? సో నిజంగా మనకి మోడిఫై అవుతుందా అవ్వదా అని ఎట్లా తెలుస్తుంది? మళ్ళీ మనం మ్యాక్స్ వాల్యూని ప్రింట్ చేస్తే మనకి ఆ ప్లేస్‌లో 200 వచ్చిందనుకోండి. మనకి కాన్స్టెంట్‌లో ఉన్న వాల్యూ అనేది మారినట్టు. అర్థమవుతుందా? సో అందుకోసం నేనేం చేస్తున్నా అంటే నెక్స్ట్ లైన్‌లో నేను మ్యాక్స్ వాల్యూని ప్రింట్ చేయాలని ట్రై చేస్తున్నా. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే అసలు ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవ్వదు. మనకి ఈ లైన్ దగ్గర ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే ఒకసారి మీరు కాన్స్టెంట్ వాల్యూ ఇనిషియలైజ్ చేసిన తర్వాత దాంట్లో వాల్యూని మీరు మార్చలేరు. అర్థమవుతుందా? ఇక్కడ చూడండి ఆల్రెడీ అండర్‌లైన్ చూపిస్తుంది మనకి రెడ్ కలర్‌లో. సో ఈ లైన్‌లో ఎర్రర్ ఉంది. కావాలంటే మీరు ఈ ప్రోగ్రామ్‌ని కంపైల్ చేసి చూడండి. మీకు ఆ లైన్‌లో ఎర్రర్ అయితే వస్తుంది. చూడండి నేను రన్ చేస్తున్నా. చేస్తే చూడండి. ఇక్కడ ఈ లైన్‌లో మనకి ఎర్రర్ అయితే వచ్చింది. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఒకసారి మీరు ఒక కాన్స్టెంట్‌ని ఇనిషియలైజ్ చేసిన తర్వాత దాంట్లో ఉన్న వాల్యూని మీరు మార్చలేరు. ఆ వాల్యూ మారదు కాబట్టే దాన్ని మనం కాన్స్టెంట్ అన్నాం. ఇది ఫస్ట్ మెథడ్ యూజ్ చేసి. సో సెకండ్ మెథడ్ ఏంటి? యాష్ డిఫైన్ యూజ్ చేసి కూడా మనం ఏం చేయొచ్చు? కాన్స్టెంట్‌ని డిక్లేర్ చేయొచ్చు కదా! సో ఇక్కడ చూడండి ఈ ప్రోగ్రామ్‌లో 2 కాన్స్టెంట్స్ ఉన్నాయి. ఒకటేమో మ్యాక్స్ వాల్యూ అనే కాన్స్టెంట్ ఉంది. ఒకటేమో పై అనే కాన్స్టెంట్ ఉంది. సో ఇక్కడ ఈ సెకండ్ మెథడ్‌లో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి? టెక్స్చువల్ రీప్లేస్‌మెంట్ జరుగుతుంది. టెక్స్చువల్ రీప్లేస్‌మెంట్ అంటే ఏంటి? మీ ప్రోగ్రామ్‌లో ఎక్కడైతే మ్యాక్స్ వాల్యూ ఉంటుందో ఆ ప్లేస్‌లోకి మీ ప్రోగ్రామ్‌లో ఎక్కడైతే మ్యాక్స్ వాల్యూ అనే టెక్స్ట్ ఉంటుందో ఆ ప్లేస్‌లోకి మీకేమొస్తుందంటే 100 అనే వాల్యూ వస్తుంది. మీ ప్రోగ్రామ్‌లో ఎక్కడైతే మీకు పై అనే టెక్స్ట్ ఉంటుందో ఆ ప్లేస్‌లోకి ఎంత వాల్యూ వస్తుంది? 3.141 అనే వాల్యూ వస్తుంది. ఇక్కడ మీరు ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ మీకు డౌట్ రావచ్చు. నేనేం చెప్పాను? ఇక్కడ టెక్స్చువల్ రీప్లేస్‌మెంట్ జరుగుతుందని చెప్పా కదా! అంటే మ్యాక్స్ వాల్యూ అనే టెక్స్ట్ దగ్గర 100 అనే వాల్యూ వస్తదని చెప్పా. అర్థమవుతుందా? పై అనే టెక్స్ట్ దగ్గర 3.141 అనే వాల్యూ వస్తుందని చెప్పా. టెక్స్ట్ అని చెప్పలే వాల్యూ అని చెప్పా. ప్రూఫ్ ఏంటి? ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ మ్యాక్స్ వాల్యూని పైన యాడ్ చేస్తే మనకి 103 సంథింగ్ వచ్చిందనుకోండి. అప్పుడు ఈ 100 అనేది వాల్యూ అని 3.141 అనేది వాల్యూ అనేది మనకు అర్థమవుతుంది. అర్థమవుతుందా? సో ఇప్పటిదాకా మీకు కన్‌ఫ్యూజన్ ఉంటే ఒక్క నిమిషం ఆగండి. నేను ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మీకు క్లియర్ కట్‌గా ఐడియా అయితే వస్తది. ఒకసారి నేనేం చేస్తున్నా అంటే ఆ రెండిటిని యాడ్ చేసి ప్రింట్ చేసి ట్రై చేస్తా ఒకసారి. మనం అనుకున్నట్టు వస్తుందో రాదో చూద్దాం. సో ఇక్కడ ఏం చేస్తున్నా వాల్యూ ఆఫ్ పై ప్లస్ మ్యాక్స్ వాల్యూ. సో ఏం చేస్తా ఆ రెండిటిని యాడ్ చేద్దాం అనుకుంటున్నాను నేను. సో ఇక్కడ ఎందుకు చేస్తున్నా వాల్యూ అంటే ఇక్కడ ఎందుకు చేస్తున్నా అంటే నేనేం చెప్పానంటే మీకు టెక్స్చువల్ రీప్లేస్‌మెంట్ జరుగుతుందని చెప్పా. సో టెక్స్చువల్ రీప్లేస్‌మెంట్ జరిగినప్పుడు టెక్స్ట్ ప్లేస్‌లో వాల్యూ వస్తుందని చెప్పా. సో 100 అనేది వాల్యూ, 3.141 అనేది వాల్యూ అని ప్రూవ్ చేయాలంటే ఈ రెండిటిని యాడ్ చేస్తే ఈ 2 యాడ్ అయినాయి అనుకోండి. అప్పుడు ఆ 2 వాల్యూస్ అని మనకు అర్థం అనమాట. అందుకని ఏం చేస్తున్నా అంటే పై ప్లస్ నెక్స్ట్ మ్యాక్స్ అండర్ స్కోర్ వాల్యూ ఈ రెండిటిని యాడ్ చేసి చూస్తున్నా. మ్యాక్స్ అండర్ స్కోర్ వాల్యూ. ఒక్కసారి సేవ్ చేస్తున్న ప్రోగ్రామ్‌ని ఒకసారి ప్రోగ్రామ్ రన్ చేసి చూద్దాము. చూస్తే మనకి 103.14159 అని రావాలి. ఒకసారి అవుట్‌పుట్ చూద్దాం. చూడండి ఇక్కడ మనకి మ్యాక్స్‌లో ఉన్న వాల్యూ ఎంత? 100. అర్థమవుతుందా? నెక్స్ట్ పైలో ఉన్న వాల్యూ ఎంత? 3.14159. వాల్యూ ఆఫ్
5 ప్లస్ మ్యాక్స్ వాల్యూ రెండింటిని యాడ్ చేస్తే ఎంత వాల్యూ వచ్చింది మనకి 103.142 వచ్చింది. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, ఇక్కడ టెక్స్ట్ ఈజ్ రీప్లేస్డ్ విత్ వాల్యూ. అంటే ఎక్కడైతే మ్యాక్స్ వాల్యూ అనే టెక్స్ట్ ఉంటుందో ఆ ప్లేస్లో 100 అనే వాల్యూ రీప్లేస్ అవుతుంది. ఎక్కడైతే పై అనే టెక్స్ట్ ఉంటుందో ఆ ప్లేస్లోకి 3.141 అనే వాల్యూ మనకి రీప్లేస్ అవుతుంది అర్థమవుతుంది. ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనం C++లో కాన్స్టెంట్స్ మనం డిక్లేర్ చేయొచ్చు. సో కాన్స్టెంట్ అంటే అర్థం ఏంటంటే కాన్స్టెంట్లో వాల్యూ ఉంటుంది. దాంట్లో ఉన్న వాల్యూ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత దాంట్లో ఉన్న వాల్యూ అనేది చేంజ్ అవ్వదనమాట. అందుకే దాన్ని కాన్స్టెంట్ అంటాం. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అదేవిధంగా ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.